ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ప్రశ్నలకు ఆచితూచి సమాధానం ఇస్తున్నారు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. ఆయన యూజ్ చేసినటువంటి ఫోన్లపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభాకర్ రావు 3 మొబైల్స్ మార్చినట్లు సిట్ బృందం గుర్తించింది. ఒక సెల్ ఫోన్ అధికారులు స్వాధీనం చేసుకున్నప్పటికీ అందులోని డేటాను పూర్తిగా డిలీట్ చేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత నెలల పాటు అమెరికాలోనే ప్రభాకర్ రావు ఉండిపోయారు. దర్యాప్తుకు సహకరించాల్సిందే అని షరతులతో కూడినటువంటి ఉత్తర్వులు ధర్మాసనం చెప్పడంతో ఎట్టకేలకు మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు భారత్కు తిరిగి వచ్చారు. విడతల వారీగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై సిట్ ఆయన్ను ఇప్పటివరకు 7 సార్లు విచారించింది. ప్రతి ప్రశ్నకు దాటవేసే సమాధానం లేదా తెలియదు, గుర్తులేదు అలాంటి మాటలే చెప్తూ వస్తున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన ప్రభాకర్ రావు మాటలు చాలా చిత్రంగా కనిపిస్తున్నాయి. కేవలం ట్యాపింగ్ కేసును పక్కదారి పట్టించేలా ఆయన వ్యవహరిస్తున్నారని అధికారుల అనుమానం. ఇక ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు 3 ఫోన్లు వాడినట్లు సిట్ గుర్తించింది. 2 సెల్ ఫోన్లు భారత్కు తీసుకొచ్చేందుకు అక్కడికి తీసుకురావడం కూడా మర్చిపోయానంటూ కూడా అమెరికాలో ఉన్నాయని ఆయన చెప్పారని తెలుస్తోంది. వాస్తవానికి ఆయన పోలీస్ విభాగంలో చాలా సీనియర్ అధికారిగా కీలక పోస్టులో రిటైర్డ్ అయ్యారు. అలాంటి వ్యక్తి పోలీసుల విచారణకు సహకరించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఆయన మౌనం ఆధారాలు అందకుండా చేసేటువంటి ప్రయత్నాలతో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పాత్రకు సంబంధించి మరిన్ని అనుమానాలు కూడా వ్యక్తమయ్యేలా దారితీస్తున్నాయి పరిస్థితులు. నవంబర్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దాదాపు 618 మంది రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. ఈ క్రమంలో 2023 ఎన్నికల సమయంలో వాడిన ఫోన్ను అప్పగించాలని సిట్ అధికారులు ఆదేశించారు. ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభాకర్ను సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. పోలీసులు సైతం ప్రభాకర్ రావును డిఫరెంట్గా విచారిస్తున్నారు. బాధితులైన రాజకీయ నేతలు, ప్రముఖులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నిస్తోంది. విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఓ సంచలనమనే చెప్పొచ్చు. కేసీఆర్ హయాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాకు సంబంధం లేదని బీఆర్ఎస్ కీలక నాయకులు వాదిస్తూ ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన కీలక నేతలతో పాటు ప్రముఖులు, సెలబ్రిటీల ఫోన్లు ట్యాపింగ్ చేయడంతో రేవంత్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై పైకి గంభీరంగా ఉన్న నాడు పాత్ర పోషించిన నేతలు, అధికారుల గుండెల్లో మాత్రం వణుకు తగ్గలేదు. ప్రభాకర్ రావును ఆగస్టు 5 వరకు అరెస్ట్ చేయదని కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. త్వరలోనే మరికొందరు అరెస్టులుంటాయని పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతూ ఉండడంపై ఏం జరుగుతుందో మరికొద్ది రోజుల్లోనే బయటపడనుంది.